అరుణాచల్ ప్రదేశ్. గుడ్ మార్నింగ్. అరుణాచల్ ప్రదేశ్ అంటే సూర్యుడు ఉదయించే రాష్ట్రము అని చెప్పి అంటారు. సూర్యరశ్మితో మొదలు పెడుతున్నాను. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్కు ఎక్కువగా కొండలు ఉండడం వలన ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు. నాల్తాంగ్ అని చెప్పి ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. అంటే ఈటానగర్ 12 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ మీరు చూస్తున్నారు కొండల మధ్యలో ఇక్కడ ఉంది. ఇది మొత్తం స్టేషన్ అంతా సోలార్ ప్యానల్తో వేసినారు చూడండి. ఇక్కడ ఉండే విద్యుత్ అంతా సోలార్ ప్యానల్లో వస్తుంది. ఇక్కడ మనకు రూమ్స్ కావాలంటే ఇస్తారు. ఇక్కడ ఇది మనకు స్టాల్ ఉంది. దాంట్లో మనకు బిస్కెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇది పెద్ద హాల్. ఎంట్రన్స్ గేట్ పెద్ద హాల్. ఇక్కడ మనకు డార్మెటరీ ఉంటుంది. డార్మెటరీలో మనకు బెడ్స్ ఇస్తారు. ఒకరికి 95 రూపీస్. రిటర్నింగ్ రూమ్ ఉంది. మీరు ఇక్కడ వస్తే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. ఇక్కడ వాంచు ట్రైబ్స్ అనేవి ఈ విధంగా ఉంటారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు మీరు. మనకు జైరో వ్యాలీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది వచ్చి మేచుకా వ్యాలీ. ఇది ఫోటో ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనకు మంచి మంచి పక్షులు ఇక్కడ చూస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు కాఫీ తోటలుగానే ఉన్నాయి. ఇక్కడ నార్లాగన్ రైల్వే స్టేషన్లో చూడండి ఇవన్నీ పెట్టారు డిస్ప్లేగా. మనకు ఇది రైల్వే స్టేషను. చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు ఢిల్లీ నుంచి డైరెక్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది. అదే విజయవాడ నుంచి ఉంది, గౌహతి నుంచి ఉంది. చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ మీజు ట్రైబ్స్, మోంపా ట్రైబ్స్. ఇక్కడ చెట్లు కానీ బాగా పెట్టినారు. ఇక్కడ బాగుంది. ఇది మనకు స్టేషన్లో చక్కగా ఉంది. బాగుంది. ఇది రైల్వే స్టేషన్కు ముందు భాగము. చూడి పచ్చని చెట్లతో చాలా బాగుంది. నార్లంగన్ రైల్వే స్టేషన్ అని. ఇది ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. కార్ పార్కింగ్. ఎప్పుడు వర్షమే ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మనకు ఇక్కడ నుంచి జైరో వ్యాలీ 100 కిలోమీటర్స్. ఎవరైనా పోయి రావచ్చు. మనకు 3500 అట్లా తీసుకుంటారు. మనకు ఈటానగర్ నుంచి మనకైతే ఈటానగర్ నుంచి మనకు 550 పోయడానికి, 550 రావడానికి చేసినారు ఈచ్. మనకు నహర్లగాన్ రైల్వే స్టేషను చూస్తున్నారు మీరు. ఈటానగర్కి అరుణాచల్ రాజధాని నహర్లగాన్ రైల్వే స్టేషన్. ఇది చాలా బాగుంటుంది. మనకు 8 గంటలకు ట్రైన్స్ అన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఒక బస్సు ఏర్పాటు చేసింది ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ. ఆంధ్రాలో ఉన్నట్లుండదు. దీంట్లో 60 రూపాయలు ఇస్తే మనకు ఈటానగర్ పిలిచిపోతారు. మామూలుగా అయితే ఒకరు 500 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ రావడానికి. మనాలి ఎక్కువ, చాలా టూ మచ్ ఆటో వాళ్ళ కాస్ట్. అసలు మమ్మల్ని ముగ్గురికి అయితే 12 కిలోమీటర్లకి వాడు 1500 అడిగినారు. అందుకనే మేము అట్లా లేకుండా ఈ బస్సులోనే పోయినాము. ఈటానగర్ అంతా మొత్తం చూసుకొని వచ్చినాము. మీరు కానీ ఇక్కడ బార్గెనింగ్ చేయాలా, లేకపోతే మనకు ఇక్కడ వాయించేస్తారు. మామూలుగా అయితే అన్నీ తక్కువలోనే లభిస్తాయి. మీరు చూస్తున్నారు. ఇది మేము ఇప్పుడు ఇక్కడే వచ్చినాము. చూడండి ఇక్కడ హోటల్ ఆడ ఎదురుగా ఉంది. ఆడ కింద కానీ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు అందుబాటు ధరలోనే 4 రోటీ
దాల్ కలిపి 80 రూపాయలు. బాగుంటుంది టిఫిన్. కానీ రైసు 80, ఇది ఒక 20 రూపాయలు తక్కువ ఉంటుంది. చూడండి, ఇది రైల్వే స్టేషన్. మనకు విజయవాడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి ఉన్నాయి. ఇక్కడ వచ్చి మీరు అరుణాచల్ ప్రదేశ్ సందర్శించవచ్చు. ఇక్కడ నుంచి ఈటానగర్కు 12 కిలోమీటర్లు. చాలా బాగుంటుంది. ఇక్కడే చూస్తున్నారు టీవై రెస్టారెంట్ అని. మళ్ళీ ఇటుపక్క ఒకటి రెస్టారెంట్ ఉంది. వచ్చినా కానీ మీరు బాగా ఇక్కడ చూసుకోవచ్చు. ఏమంటే ఇక్కడ మనకు రోడ్స్ అవి ఇంకా డెవలప్ కాలేదు. ఇప్పుడు అంతా డెవలప్ చేస్తున్నారు ప్రభుత్వం. కానీ మీరు అరుణాచల్ ప్రదేశ్ రావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ డైరెక్ట్ ఉన్నాయి. మనకు రూమ్స్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు లొకేషన్ ఎట్లుందంటే బ్యూటిఫుల్ లొకేషన్. అరుణాచల్ ప్రదేశ్ లొకేషన్. ఇది పోలీస్ స్టేషను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్కర్ హనాథ్, అనంత ట్రావెలర్, అనంతపురం.